ఈ రోజున బలారాధన కనుక బలారాధనకు సంబంధించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చెప్పబడిన కొన్ని వర్తమానాలు కూడా యూట్యూబ్లో కూడా పెట్టబడుతూ ఉన్నాయి. వాటిని కూడా శ్రద్ధగా మరి చూడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎస్విఎం డేవిడ్ రాజు అని మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్తో కూడా అనేక మంది మన బంధువులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్తో కూడా చేయించండి, బంధువులకు కూడా షేర్ చేయండి. రైట్, మంచిది. నీవు విసర్జింపబడుటని బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవటలేదు. శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేశారు. హల్లెలూయా. చూడండి ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ ఒక మాటను మనం చూస్తాం. యెషయా 60వ అధ్యాయము 15వ వాక్యంలో ఈ మాటలు రాయబడ్డాయి. నీ మార్గమున దాటిపోవటం లేదు అనే మాటను మనం చూస్తాం. దాన్ని అండర్లైన్ వేసుకోండి. దేవుడు ఈ రోజున ఆ మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీ మార్గమున దాటిపోవటం లేదు అని అంటే, ఈ రోజున చాలా మంది కూడా తమ జీవితాలలో అనేక మార్లు అనేక విషయాలలో అనేక చోట్ల దేవునిని దాటుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిని దాటుకొని వెళ్ళిపోతూ మన జీవిత గమనాన్ని కొనసాగించుకుంటూ వెళ్తూ ఉన్నాం. అయితే మన జీవితాలలో దేవుడు అంటాడు, అయ్యా, భక్తుడు అంటున్నాడు, ఇక్కడ రాస్తున్నాడు యెషయా భక్తుడు, నీ మార్గమున దాటిపోవటం లేదు. ఈ రోజున మనము కూడా, ప్రభువా, నేను నీ మార్గములో నుండి నేను దాటిపోను, నీ మార్గములో నుండి నేను బయటికి వెళ్ళిపోను, నీ మార్గమును విడిచిపెట్టను, నీ మార్గమును విడనాడను, నీ మార్గమును ఏమాత్రము కూడా నేను త్రోసిపుచ్చును, నీ మార్గములో నేను నడుస్తా, నీ వెంటే నేను వస్తా, నీ మార్గములో నేను జీవిస్తా, నీ మార్గములోని నీవు చూపించిన ఆ పయనాన్ని, నువ్వు చూపించిన బాట ఏదైతే ఉందో ఆ బాటలోని నేను పయనిస్తా అని భక్తుడు చెప్పినట్లుగా మనము కూడా మన జీవితాలలో అటువంటి పయనాన్ని మనం చేయాలి. అటువంటి పయనంతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని యేసు ప్రభులు వారు అంటారు కదా, యోహాను రాసినటువంటి శుభవర్తమానాలలో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను అని అంటారు. మొదటిగా ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నేనే మార్గము అని అంటున్నాడు. అంటే ఆ మార్గములోనికి వస్తే అప్పుడు ఈ రెండు కూడా మనకు ద్రోహదపడుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసిన పని ఏంటి అని అంటే, ఆయన మార్గములోనికి రావాలి. ఆయన మార్గములోనికి వస్తే, ఆయన మార్గములోనికి రాగలిగితే, ఆయన మార్గములో నిలవగలిగితే, ఆయన మార్గములో నడవగలిగితే, ఆయన మార్గములో మనం పయనించగలిగితే, అప్పుడు ఆయన చేసే కార్యం ఏంటో తెలుసా? ఆయన సత్యాన్ని ఇస్తానంటున్నాడు, జీవాన్ని ఇస్తానంటున్నాడు. అంటే ఒకటి సత్యం వస్తుంది, రెండు జీవం వస్తుంది. ఎప్పుడు అనంటే ఆయన మార్గములో నడిచినప్పుడు. హల్లెలూయా. ఈ రోజున ఆయన మార్గాన్ని విడిచిపెట్టి నువ్వు తిరుగుతూ ఉన్నావా? ఆయన మార్గాన్ని విడినాడి ఆయనకు దూరముగా జీవిస్తూ ఉన్నావా? ఆయన మార్గాన్ని మరచి ఆయన మార్గాన్ని మరిచి నీవు బ్రతుకుతూ ఉన్నావా?
ఒక్కసారి నీవు పరిశీలన చేసుకోవాలి. ఆయన మార్గాన్ని మర్చిపోయినటువంటి బ్రతుకుగా నీవు బ్రతకకూడదు. ఆయన మార్గాన్ని విడనాలేనటువంటి అనుభవాలలోనికి మనం వెళ్ళకూడదు అని దేవుని వాక్యం చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఆయన మార్గాన్ని మర్చిపోతూ ఉన్నాం. ఆయన మార్గాన్ని విడనాడుతున్నాం. ఆయన మార్గాన్ని మర్చిపోతూ ఉన్నాం. ఆయన మార్గాన్ని విడిచిపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. అందుకనే ఆయన మార్గాన్ని విడవకూడదు. యెషయా భక్తుడు అంటాడు, అయ్యా నేను దాటిపోవట్లేదు, నీ మార్గమును నేను దాటిపోవటం లేదు. ఎప్పటికీ నేను ఆ పని చేయలేను, నేను ఆ రీతిగా నేను నడుచుకోలేను. ఎందుకనంటే నీ మార్గములో ఉన్నప్పుడే నాకు సురక్షితము, నీ మార్గములో ఉన్నప్పుడే నాకు క్షేమము, నీ మార్గములో ఉన్నప్పుడే నాకు ఆదరణ, నీ మార్గములో ఉన్నప్పుడే నాకు నా జీవితానికి మేలు అని భక్తుడు చెప్తున్నాడు. ఈ రోజున ఆ మార్గాన్ని విడిచి నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? ఆ మార్గాన్ని విడిచి నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతున్నావా? ఆ మార్గాన్ని మర్చిపోయి నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావా? ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ మార్గాన్ని విడనాడవద్దు, ఆ మార్గాన్ని మర్చిపోవద్దు, ఆ మార్గాన్ని ఏమాత్రము కూడా చేజార్చుకోవద్దు. ఒకవేళ చేజార్చుకుంటే ఏం పోతాయి తెలుసా? సత్యం పోతుంది. 2 ఏమవుతుంది? జీవము పోతుంది. ఆయన అంటున్నారు, నేనే సత్యము, నేనే జీవం. ఎప్పుడు ఆ మార్గములోనికి వచ్చినప్పుడే, ఆ మార్గంలోనికి వస్తేనే సత్యము జీవము కలుగుతుంది. ఆ మార్గంలోనికి వస్తేనే ఆ జీవాన్ని ప్రసాదించే దేవుడై ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జీవాన్ని పొందుకునే వారిగా మనం ఉండాలి. అక్కడే కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎటు అక్కడే దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా దేవుని మార్గాన్ని విడనాడేటువంటి వారమై, దేవుని మార్గాన్ని మర్చిపోయినటువంటి వారమై మనం ఉండకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మనం విడనాడితే ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా మన నుండి దూరం అయిపోయేది ఏంటో తెలుసా? సత్యం దూరం అయిపోతుంది అని అంటున్నాడు. రెండోది, ఆటోమేటిక్గా సత్యం మనలో లేకపోతే ఏం పోతుంది? జీవం పోతుంది. అందుకనే దేవుడు అంటాడు, నీలో సత్యమును నీవు కాపాడుకోవాలి, సత్యమును నీవు కాపాడుకోవాలి. నీవు సత్యము కలిగి జీవించు, సత్యము కలిగి బ్రతుకు, యథార్థత కలిగి నడుచుకో అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? పనిలేక చెప్పట్లా, ఆయనకేదో తోచిపాటికి చెప్పట్లా, తెలియట్లే చాలా మందికి. ఏదో ఎట్ట పడితే అట్టగా మనం జీవిస్తాం, ఎట్ట పడితే అట్ట ఉంటాం. దేవుని మాటకు లోబడం, దేవుని వాక్యానికి లోబడం, దేవుని వాక్యానుసారంగా జీవించం. మన ఇష్టం, మన బ్రతుకు మన ఇష్టం. ఎలా వస్తుంది దేవుని జీవం? దేవుని జీవం లేకపోతే నువ్వు ఎలా వెళ్తావు పరలోకానికి? మన దేవుని యొక్క సన్నిధిలో ఆయన జీవాన్ని కలిగి మనం బ్రతకాలి, ఆయన సత్యాన్ని కలిగి బ్రతకాలి, ఆయన సత్యాన్ని కలిగి మనం జీవించాలి అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. అందుకని ఈ జీవిత యాత్రను కొనసాగించలేక, జీవిత సముద్రం అనబడనే ఈ జీవితాన్ని ఈదలేక మధ్యలోనే ఆ కాలమును ముగించుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. సురక్షితముగా క్షేమముగా మనం దాటింపజేస్తాడు. అందుకనే మనం యేసును కలిగి ఉండాలి. అందుకనే మనం యేసును కలిగి జీవించినప్పుడు, యేసును కలిగి మనం నడుచుకున్నప్పుడు, యేసును కలిగి మనం బ్రతికినప్పుడు మన జీవితాలలో ఆయన బలమైన అభిషేకముతో మనం నింపి, ఆయన హస్తాన్ని మనకు తోడుగా అనుగ్రహించి, ఆయన కృపతో మనల్ని దాటింపచేసే సమర్థుడు నా నజరేయుడైన యేసు. కనుక ఆ నజరేయుడైన యేసుని మనము కలిగి ఉన్నప్పుడు, మనము కలిగి జీవించినప్పుడు ఆయన మనల్ని క్షేమముగా మనల్ని
దాటింపజేస్తాడు. ఈ రోజున నీవు దాటలేక కష్టాలతో, అయ్యో ఇది నా వల్ల కాదు, నేను దాటలేను, నేను చేయలేను, నా వల్ల కాదు, ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు అని నీవు విచారణ చెందుతున్నాను. ఏం విచారణ చెందిన అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు, నిరుత్సాహపడిన అవసరం లేదు, ఆందోళన పడన అవసరం లేదు, వేదన పడన అవసరం లేదు, దుఃఖించిన అవసరం లేదు. ఏమండి, నీవు దేవుని సన్నిధిలో యేసు ప్రభుల వారి యొక్క హస్తాన్ని నువ్వు పట్టుకోగలిగితే చాలు, యేసు ప్రభుల వారి యొక్క చేతిని నువ్వు పట్టుకోగలిగితే చాలు, ఆయనే నిన్ను దాటింపజేస్తాడు, ఆయనే నిన్ను దాటింపజేస్తాడు, ఆయనే నిన్ను దాటింపజేసి నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన కృపచేత మనం దాటేటువంటి వారమై ఉండాలి. ఏది శ్రమలైనా, నిందలైనా, బాధలైనా, ఇబ్బందులైనా, శోధనలైనా, ఇరుకులైనా, మనల్ని బాధించే ప్రతి లోకపరమైనటువంటి కార్యాలు ఏదైనా సరే, ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోకంలో ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతిదీ నువ్వు దాటాలి అనంటే ఖచ్చితంగా యేసు ఉండాలి, యేసు కృప నీకు కలగాలి, యేసు కృపను నువ్వు తీసుకోగలగాలి. అలా తీసుకున్నప్పుడే నీవు దాటగలుగుతావు. నీకై నీవు దాటలేవు, నీకై నీవు వెళ్ళలేవు. నీకు నీవుగా ఇది నాకు నేనుగా నేను చేయగలను, నాకు నేనుగా నేను లేవగలను, ఎవరు తోడు నాకు అవసరం లేదు. రైట్, మంచిదే, ఈ ఆలోచన కూడా మంచిదే. ఎవరు తోడు అవసరం లేదు, ఎవరు సహాయం కూడా తీసుకుని అవసరం లేదు, అక్కర్లేదు. ఓకే, మంచిదే, మంచి అలవాటే. అయితే ఈ లోకములో ఉన్నటువంటి వారి యొక్క సహవాసము మనకు అవసరం లేదు, కానీ మనకు కావాల్సినది ఒకటి ఉంది, అదే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సహవాసం. యేసుక్రీస్తు ప్రభుల వారిని కలిగి ఉండడం, యేసుక్రీస్తు ప్రభుల వారితో కలిసి నడవడం, పయనించడం, ఆయనతో కలిసి జీవించడం, పరిశుద్ధాత్మను పొందుకోవడం, పరిశుద్ధాత్మ సహవాసములో మనము బ్రతకడం మనకు అవసరం. ఎప్పటి వరకు అనంటే తండ్రి అయిన దేవునిని మనము చేరుకునేంత వరకు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా ఎలా ఉండాలి అనంటే, దాటిపోయేటువంటి అనుభవాలలో మనం ఉండకూడదు. దాటిపోయిన అనుభవాలలో నుండి మనము జీవించేటువంటి అనుభవాలకు మనం వెళ్ళిపోకూడదు. ఈ రోజున చాలా మంది క్రీస్తును దాటి వెళ్ళిపోతున్నారు. సేవకుడు చెప్పే ప్రతి మాట అక్షరాల దేవుని నోటి నుండి వచ్చే మాట. హల్లెలూయా. అది కూడా నిజమైన ఏమండి, సేవకులు మీ కొరకు ప్రయాసపడి ప్రార్థన చేసి ఎంతో ఉపవాసాలు ఉండి మీకోసం ఎంత ప్రయాసపడుతూ, ఏమండి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా మేము పయనిస్తూ ఉన్నాం. అయినప్పుడు కూడా వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని సేవ. మాకెందుకు ఈ బాధలు పడాల్సిన అవసరం మాకేముంది? శుభ్రంగా జాబ్ చేసుకుంటే చక్కటి డబ్బులు వస్తాయి. పెద్ద ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి మీరు మా దాంట్లో రిపోర్టర్గా చేస్తారా అని చెప్పేసి అడిగితే అప్పుడు మంచిదే, మంచి అవకాశమే. పెద్ద ఛానల్ టీవీలో ఆల్రెడీ చక్కగా న్యూస్ ఛానల్ వస్తుంది, మంచి పేరు ఉన్న ఛానల్, అది మంచి డబ్బులు బాగా వస్తాయి. 40,000 నుంచి 50,000 దాకా రావచ్చు బహుశా అనుకొని ఆలోచించి ప్రార్థన చేస్తే దాంట్లోనికి వెళితే
దాంట్లోనికి వెళితే మరలా మన పరిచర్య వెనక్కబడిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక ఎంతసేపు ఎక్కడ న్యూస్ అయినా సరే అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఆదివారం అని లేదు, శనివారం అని లేదు, ఏం లేదు. ఇలాగున ఇవన్నీ మనకెందుకు వచ్చిన గోళ అని చెప్పేసి అని ఊరిని అడిగా, ఏమంటే మరి నాకు ఆదివారం ఇది నా పరిస్థితి, నేను సేవకుణ్ణి, పాస్టర్ గారిని నేను పరిచర్య చేస్తున్నాను పలానా చోట, ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో నేను రాను, శనివారం సాయంత్రం మధ్యాహ్నం నుంచే నేను రాను, నేను ఉండను, నాకు ఒక్కో రోజున ప్రేయర్ ఉంటుంది, ఆ రోజున నేను రాను, ప్రేయర్ ఉన్న రోజున, మీటింగ్ ఉన్న రోజున నేను వెళ్ళాల్సి ఉంటుంది, ఆ రోజు నాకు కంపల్సరీ లీవ్ కావాలి. వీటన్నిటికీ మీరు ఒప్పుకుంటే నేను వస్తాను, లేకపోతే లేదు అని అన్నప్పుడు, లేదు 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 మీరు కంపల్సరీ అలా సెలవులు పెట్టడానికి ఉండదు అది అని చెప్పేసి అని అన్నారు. అయితే కుదరదులేండి, మీకు మాకు అసలు పడదు, మా మార్గం వేరు, మీ మార్గం వేరు, కాబట్టి మీకు నమస్కారం అని చెప్పేసి అని చెప్పాను. ఎందుకు నేను అలా చెప్పాలి? చక్కగా చేసుకోవచ్చు కదా, 40,000 వస్తాయి, లేకపోతే 50,000 వస్తాయి, 40,000 అనుకుందాం, లేదు ఒక 30 అనుకుందాం, 30,000 ఎందుకు పోగొట్టుకోవాలి? పని లేక, నాకేమైనా పని లేక, ఏది ఇప్పటికి నేను ఏది ఎగ్జామ్ రాసినా నేను పాస్ అవుతా, ఆ నమ్మకం నాకు ఉంది. ఎందుకనంటే నేను ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా, ప్రతి గవర్నమెంట్ దాంట్లో నేను ఎగ్జామ్ రాస్తే దాంట్లో నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఫస్ట్ లెటర్ నాకే వస్తుంది, అదేంటో కానీ వస్తుంది, కానీ ఆ పనికి నేను వెళ్ళలేకపోతున్నా, అదేంటో నాకు అర్థం కాదు. అది ఎట్లా పోతుంది మొత్తానికి, పాస్ అవుతున్నా, సెలెక్ట్ అవుతున్నా, రమ్మంటున్నారు, కానీ అదే రోజున ఏదో ఒకటి ఉంటుంది, అది క్యాన్సిల్ అయిపోతుంది. ఏదో ఒక మీటింగ్కి వెళ్తున్నాను, దాన్ని పక్కన పెట్టేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన 5వ తారీఖున 25వ తారీఖున 24వ తారీఖున బయలుదేరాం వైజాగ్. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడికి 24 నైట్ అక్కడ చేరుకున్నాం. మధ్యాహ్నం మనం పొద్దున్న 8 గంటలు బయలుదేరితే అక్కడ మధ్యాహ్నానికి చేరుకున్నాం. మధ్యాహ్నం నుంచి మా షారోన్ వాళ్ళ చెల్లి అక్కడ వైజాగ్లో ఉంటుంది, పాత వాల్తేర ఏదో సంథింగ్ ఏరియా, ఆ ఏరియా సముద్రం దగ్గరలో. అక్కడికి వెళ్ళాం. అక్కడ నైట్ అక్కడ స్టే చేశాను. అక్కడ దగ్గరలోనే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు దూరంలో ఇంకో ప్లేస్, అంటే 25వ తారీఖున నాకు మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాం. అక్కడ చూసుకున్నాము, అంత అయిపోయింది. ఆ రోజు మళ్ళీ అక్కడికి వెళ్ళి నిద్రపోయి మార్నింగ్ బయలుదేరి మళ్ళీ మధ్యాహ్నంకి అంతా విజయవాడ వచ్చేసాను. విజయవాడ వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, బ్రదర్ మీరు అర్జెంటుగా ఈరోజు సాయంత్రం ప్రేయర్ ఉంది, ఓ పాస్టర్ గారి పుట్టినరోజు, అక్కడికి మనం వెళ్ళాలి, ఇన్వైట్ చేశారు అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు. అప్పటికే బాగా నేను అలసిపోయి ఉన్నాను, ప్రయాణాలు చేసి రెస్ట్ తీసుకుందాం అనుకున్న టైంలో ఆయన ఫోన్ చేశారు. మళ్ళా గంగూరు నుంచి బయలుదేరి ఆ ఎండలో బయలుదేరి వచ్చి సాయంత్రం ఒక 4-3 ఆ టైంలో బయలుదేరి ఇక్కడికి వచ్చి మళ్ళీ తర్వాత అక్కడ నుంచి వండవేలుకి వెళ్ళి, వండవేలు నుంచి ఇంకో పక్కన ఒక ప్రాంతం ఉంటే కొండ పక్క నుంచి లోపల ఒక ఊరు ఉంది, అది ఏదో ఊరు, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన కాడి నుంచి అంటే ఈ గ్యాప్లో ప్రయాణాలు ఎక్కువైపోయినాయి కదా, వాంతులు, భయంకరమైనటువంటి తలనొప్పి ఎక్కువైపోయింది, కళ్ళు తిరుగుతున్నాయి, అన్నీ ఎక్కువైపోయింది, వేడి చేసేసి భయంకరమైన వేడి. ఎంత వేడి అని అంటే
కనీసం కుర్చీలో కూడా కూర్చోలేనంత ఇక పడుకోవడమే, ఇంకా పడుకోనే ఉండాలి అని అనిపించేంతగా పెయిన్, పక్క గ్యాస్ పెయిన్, ఇలా అన్ని ఒకేసారి ఎక్కువైపోయింది, అన్ని పెయిన్స్. ఎట్టకేలకి అక్కడ మొత్తానికి భోజనం పెట్టారు, ప్రార్థన అయిపోయింది, అంత అయిపోయింది, వాక్యం అయిపోయింది, అంత అయిపోయిన తర్వాత భోజనం పెట్టారు. ఒక్క ముద్ద కూడా నోట్లోకి వెళ్ళా. ఏదో బాగోదని చెప్పేసి అని పెరుగు చట్నీ వేసుకొని ఒక 4 ముద్ద, ఇంత ముద్ద తిన్నాను. మళ్ళీ వాంతులు, బయటకు వచ్చేసి అది పక్కన పెట్టి బయటకు వచ్చి వాంతులు చేసేసుకున్నాను. ఎంతలా అంటే నన్ను ఇంకొకరు తీసుకొచ్చి ఇంటికాడ పడుకోబెట్టి అంతగా వీక్ అయిపోయాయి. అప్పుడు నన్ను తీసుకెళ్ళిన పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో నా బండి ఇక్కడే వదిలేసి మధురా నగర్లో వదిలేస్తే, ఆయన రాత్రి దగ్గర 12 అట్లా అవుతుంది, 12 దాటింది ప్రార్థన అంతా అయిపోయేసరికి. ఇక ఆ టైంలో నన్ను తీసుకెళ్ళి గంగూరులో ఇంటి దగ్గర వదిలి డ్రాప్ చేసి అప్పుడు ఆయన రిటర్న్ వచ్చాడు. అంతలా సిక్ అయిపోయాడు. మళ్ళీ తర్వాత మరుసటి రోజునే మళ్ళీ మచిలీపట్నం దగ్గర మువ్వా ప్రాంతంలో అక్కడ పాస్టర్ల మీటింగ్ అని అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. తప్పదే, వెళ్ళాం. అంత దూరం వెళ్ళాం, దగ్గర 60 కిలోమీటర్లు బండిలో ఎండకి. మళ్ళీ ఎండలోనే వచ్చేసాం. అసలు మళ్ళీ ఎక్కువైపోయి తలనొప్పి, భారం ఎక్కువైపోయి. మళ్ళీ సరే మనం రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటే ఓ పాస్టర్ గారు ఉన్నపలంగా ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు అర్జెంటుగా రండి మా దగ్గరికి, వాకింగ్ చెప్పాలని చెప్పేసి అని నన్ను పిలిచారు. మళ్ళీ రాత్రికి రెస్ట్ తీసుకోకుండా షారోన్ పిల్లలు వీళ్ళందరూ కూడా కంకిపడి వెళ్ళారు. అక్కడ ఒక ప్రార్థన ఉంటే మీరు అటు వెళ్ళండమ్మా, నేను ఇటు వెళ్తానని చెప్పేసి అని అటు వెళ్ళి అక్కడ ప్రార్థన చూసుకొని వచ్చారు. ఇలా రెస్ట్ లేకుండా దేవుని పని చేస్తా ఉన్నాం. ఇంకో విషయం చెప్పమంటారా? సామెత ఒకటి ఉంటుంది, క్షణం తీరిక లేదు. సేవకుడు, నిజమైన సేవకుడు పరిస్థితి ఇలాగే ఉంటుంది, క్షణం తీరుకుండదు. ఏమండి, ఆ తిరుగుడికి రోగాలు జబ్బులు తప్పించి ఇంకేం ఉండవు, ఆదాయం ఉండదు. పొద్దున్నే చూస్తే గ్యాస్ అయిపోయింది, 2 నెలలు వచ్చేసింది కరెంట్ బిల్లు, పిల్లోడి ఫీజు 3 నెలల నుంచి 4 నెలల నుంచి కట్టాలి, ఈఎంఐల మోత అసలు మామూలుగా లేదు. ఇవన్నీ ఆలోచిస్తుంటే తలకి నొప్పి వచ్చేసి, ప్రభువా నీకు స్తోత్రం నాయన, ప్రార్థన చేసి ఓపుకోలేక దేవునికి అప్పచెప్పి హ్యాపీగా పడుకుంటుపోయాను నేను. అంత మధ్యాహ్నం పడుకుంటే, మధ్యాహ్నం 3 గంటలకు అనుకుంటా, 2 గంటలకు పడుకుంటే అప్పుడు కొద్దిగా ఫ్రీ అయ్యాను. సాయంత్రం ఎప్పుడో 5 గంటలు లేచాను. డాక్టర్లు అంటారు మీరు కొద్దిగా ఎక్కువ రెస్ట్ తీసుకోండి, రెస్ట్ తీసుకుంటేనే మీకు బాగుంటుంది, మీరు ఎక్కువ తిరగగలుగుతారు అని అంటారు. మన సంగతి వాళ్ళకి తెలియదు. ఎప్పుడు వెళ్తామో మనకు తెలియదు, ఎప్పుడు వస్తామో మనకి తెలియదు. అట్లా ఉంటుంది ప్రయాణం. లేచి అడావుడిగా మళ్ళీ ఇక్కడ టైం అయిపోతుందని ఏమండి అక్కడ నుంచి గంగూరు నుంచి అదరా బెదరా పరిగెత్తుకుంటూ వస్తే భారం అయిపోయింది. పనుల భారం, పనులు. ఏదో కారణం, ఏదో సాకు, ఏదో సంథింగ్. ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు, నాకు ఒంట్లో బాల, నాకు అనారోగ్యంతో ఉన్నాను, రావడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, పెట్రోల్కి డబ్బులు లేవు, అయినప్పటికీ భారం వేసి, దేవుని పైన భారం వేసి ఆ ఉన్న కొద్దిపాటి పెట్రోల్తో బయలుదేరుకొని వచ్చేసి దేవుడు చూసుకుంటాడు. మధ్యలో ఆగిపోతే దేవుని స్తోత్రం తోసుకుంటూ వెళ్ళొచ్చు, లేకపోతే అక్కడ పడేసి ఎట్లగొట్టలే మనం వెళ్దాంలే అని చెప్పేసి అని అనుకోను బయలుదేరి వచ్చేసి. అలా మేము ప్రయాసపడుతూ ఉన్నాం. మా ప్రయాస దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మేము దాటిపోవట్లేదు, ఆయన మార్గంలో నుండి దాటిపోవట్లేదు.
ఆయన మార్గంలో ఏదైతే చెప్తా ఉన్నాడో, ఏదైతే బోధిస్తా ఉన్నాడో, ఏదైతే ప్రకటిస్తా ఉన్నాడో, ఏదైతే ప్రకటించి ఆయన బోధించి ఆయన మనకి వివరించి ఇలా మీరు బ్రతకండి, ఇలా నడవండి ఆయన చూపించి ఒక మాదిరిని చూపించి వెళ్ళాడే మార్గం. ఆ మార్గములో నుండి మేము దాటిపోలేదు. హల్లెలూయా. ఆ మార్గంలో శ్రమలైనా రాని, నిందలైనా రాని, అవమానాలైనా రాని, లేకపోతే శోధనలైనా రాని, ఇబ్బందులైనా రాని, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ, ఎంత లేమి మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ దేవుని మీదే మేము ఆధారపడతాం, దేవుని మీద ఆధారపడతాం అని విశ్వాసముతో ప్రియ దేవుని బిడ్డలారా మేము ముందడుగు వేస్తాం. మేము దాటిపోవట్లేదు. దేవుని బిడ్డలైన మీరు కూడా దేవుని యొక్క సన్నిధికి నేను సన్నిధికి వెళ్ళకుండా నేను దాటి వెళ్ళకూడదు. నేను దేవుని సన్నిధిలో నేను ఉండాలి, దేవుని సన్నిధిలో నేను బ్రతకాలి, దేవుని సన్నిధిలో నేను కనపరచబడాలి, దేవుని సన్నిధిలో నేను ఉండాలి. దేవుని సన్నిధి కంటే ఏది నాకు ప్రాముఖ్యము కాదు అని మనం నమ్మాలి, విశ్వసించాలి. అదే దేవుని వాక్యం చెప్తుంది. దేవుని మందిరము కంటే కూడా ఏది ప్రాముఖ్యమైనది కానే కాదు. ఏమా అవునా? తెలుసు మనకి. కానీ మనం ఏం చేస్తాం? ఉద్యోగాలకి సమయాన్ని ఇచ్చేస్తాం, వ్యాపారాలకి సమయాన్ని ఇచ్చేస్తాం, పనులకి సమయాన్ని ఇచ్చేస్తాం. ఇది మీకు కొద్ది బాధను కలిగించవచ్చు, కానీ ఇది నిజం, వాస్తవం. నిజాలు ఎప్పుడు కూడా మనకి ఏం చేస్తాయి? కొద్దిగా బాధను కలుగు చేస్తాయి, చేదును అనిపిస్తుంది. కానీ వాస్తవాలు ఎప్పుడు వాస్తవాలే. హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఎప్పుడు వాస్తవాలే చెప్పారు. ఆ వాస్తవాలు పరిశీలకు, శాస్త్రులకు ఎలా అనిపించినాయి? చేదుగా మారాయి, నిప్పును కలుగు చేసాయి, బాధను కలుగు చేసాయి, ఇబ్బందులు కలుగు చేసాయి. అందుకనే ఆయనను ఎక్కడ దొరుకుతాడో, ఎక్కడ ఆయనను అవమానిద్దామా, ఎక్కడ ఆయనను శోధిద్దామా, ఎక్కడ ఆయన హేళన చేద్దామా అని చూశారు వాళ్ళు. కానీ ఆ మాటలు, ఆ వాస్తవాలను స్వీకరించి తమ జీవితాలను సరి చేసుకున్న వారైతే యేసును వెంబడించారు. హల్లెలూయా. ఈ రోజున ఈ వాస్తవాలను స్వీకరించి ఆ వాస్తవాలను ప్రకారముగా నీవు నీ జీవితాన్ని మార్చుకుంటే ఆయన మార్గములో నుండి నీవు దాటిపోవు. ఆ మార్గములో నుండి దాటి వెళ్ళవు. ఆ మార్గములో నుండి నీవు దూరముగా జీవించవు. అలా జీవిస్తున్నావంటే కారణం నీలో నిజమైన పశ్చాత్తాపం, నిజమైన ప్రార్థన అనుభవం లేదు. దేవుని వాక్యానుసారమైన జీవితము లేదు. అందుకే నువ్వు దాటి వెళ్ళిపోతున్నావు. ఈ రోజున ప్రియ దేవుని పస్కా అనగా దాటుట, లేకపోతే దాటిపోవుట, లేక దొర్లింపబడుట అని అర్థాన్ని ఇస్తాం. ఈ రోజున ప్రతి ఒక్కరము కూడా పస్కా అనబడిన అనుభవంలోనికి మనమందరము కూడా రావాలని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, ప్రతి ఒక్కరము కూడా దాటిపోకూడదు. దేనిని? దేవుని వాక్యములో నుండి దాటిపోకూడదు. దేన్ని దాటాలి? లోకాన్ని దాటాలి. లోకాన్ని దాటాలి కానీ లోకంలో ఉన్న సహవాసాలు దాటి వెళ్ళిపోవాలి. లోకంలో చేసే ప్రతి మనల్ని ఆటంకపరిచే కొన్ని ఉంటాయి, మనల్ని ఇబ్బంది పెట్టే కొన్ని ఉంటాయి, మన దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా కొన్ని అనుభవాలు ఉంటాయి. వాటిని మనం దాటాలి. అది పస్కా అనుభవం. అంటే మనం లోకానుసారమైన వాటిని దాటాలి తప్ప దేవుని దాటి వెళ్ళిపోకూడదు. ఏమండి? ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని నువ్వు దాటి వెళితే దేవుడు కూడా నిన్ను దాటి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అందుకనే అబ్రహాం ఏమంటాడు తెలుసా? ప్రభువా, నన్ను దాటి వెళ్ళవద్దయ్యా. ముగ్గురు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. నడుచుకుంటూ వెళ్తా ఉంటుంటే అప్పుడు అబ్రహాము బయటికి వచ్చి చూస్తాడు. చూడంగానే అప్పుడు వీరు దేవుని బిడ్డలు, దేవుడే వచ్చాడు ఇక్కడికి, దేవుడు వచ్చారు ఇక్కడికి. ఆ దేవుడు
స్వయముగా నా గృహంలోనికి అడుగు పెట్టినప్పుడు నేను ఆశీర్వదించబడతానని అనే విషయాన్ని గ్రహించి అప్పుడు బయటకు వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఆహ్వానిస్తున్నాడు. అయ్యా 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 ఒక్క నిమిషం ఆగండి, వేగుల వారు ఆగండి, దయచేసి మీరు నన్ను దాటి వెళ్ళవద్దు, మీరు ఏదైనా చేయవచ్చు, మీరు ఏదైనా చేయండి, కానీ నన్ను ఇప్పుడు ఈ క్షణంలో నన్ను దాటి వెళ్ళొద్దు, నన్ను దాటి వెళ్ళొద్దు. రండి మా గృహంలోనికి, మా గుడారంలోనికి రండి, సేద తీరండి, మీ కొరకు ఒక మంచి దూడను వధిస్తాను, వధించిన దూడను మీరు చక్కగా భుజించి మీరు వెళ్ళండి, మమ్మల్ని దీవించి వెళ్ళండి అని అబ్రహాం ఏం చేశాడంటే చక్కగా వెళ్ళారు. వాళ్ళని కూర్చోబెట్టాడు, లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి చక్కగా మంచి దూడను చూశాడు, దాన్ని వధించి శారమ్మ గారికి అప్పచెప్పారు. ఆమె ఏం చేసేసింది, చక్కగా మంచిగా ఏమండి పులకాలు, చపాతీలు, ఆ రొట్టెలు, అప్పుడు రొట్టెలు కదా, రొట్టెలు పులకాలు అవన్నీ చక్కగా చేసి మాంసం చక్కగా రుచికరముగా వండి అవన్నీ తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టినప్పుడు చక్కగా వారు భుజించి వారిని దీవించి ఆశీర్వదించి అప్పుడు మరలా బయలుదేరి వెళ్ళారు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధికి ఎందుకు వస్తామో తెలుసా? ప్రభువా మమ్మల్ని మీరు దాటి వెళ్ళిపోవద్దయ్యా అని బతిమాలుకోవడానికి మనం దేవుని సన్నిధికి రావాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుడు ఉంటాడు గనక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని సన్నిధి ఉంటది, దేవుని ఆత్మ ఉంటది, దేవుని కృప ఉంటది, దేవుని ఆశీర్వాదం ఉంటది, దేవుని యొక్క మహిమ ఉంటది, దేవుని యొక్క బలం ఉంటది, దేవుని అగ్ని ఉంటది, దేవుని యొక్క బలమైన అభిషేకము దేవుని సన్నిధిలో ఉంటది. కనుకనే నీవు దేవుని సన్నిధికి ఎందుకు రావాలి అని అంటే ఇవన్నీ నువ్వు పొందుకోవడానికి రావాలి. హల్లెలూయా. ఊరకనే కాదు రమ్మనేది, మాకు పనిలేక కాదు, మానేండి, మీరు రాకపోతే నాకేంటి, నాకేం అవసరం లేదు, మానేండి. కాకపోతే పరలోకం ఉండదు, దేవుని రాజ్యం ఉండదు, దేవుని మహిమను పొందుకోరు, దేవుని కృపను పొందుకోరు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోలేరు, దేవుని యొక్క దీవెనని మీరు పొందుకోలేరు, దేవుని రాజ్యాన్ని మీరు పొందుకోలేరు. ఎప్పుడు దేవుని సన్నిధికి రాకపోతే ఉండదు. అందుకనే దేవుడు దేనితో పోలుస్తున్నాడు తెలుసా? నేను చాలా సార్లు చెప్తా ఉన్నాను, దేవుని మందిరములో గడుపుట, ఒక దినము గడుపుట. ఇప్పుడు లెక్క పెట్టుకోండి, ఇప్పుడు ఎన్నింటికి వచ్చారు మీరు దేవుని సన్నిధికి? ఎవరికి వాళ్ళు. మీరు ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటలకు వెళ్తున్నారు, ఎంత సమయాన్ని మీరు దేవుని సన్నిధిలో గడుపుతున్నారు, అదే మీకోసం. అంతే. ఆఫ్టర్ మీ పాపాలు, మీరు చేసిన దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని సన్నిధిలో జీవిస్తూ చేసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అది లెక్కిస్తే మీ పాపాలు ఎక్కువ తూగుతాయా, లేకపోతే దేవునిలో మీరు చేసిన కార్యాలు ఎక్కువ తూగుతాయా? మంచి క్రియలు, ఆ క్రియలే నిన్ను వెంబడిస్తాయి, ఆ క్రియలే నిన్ను నడిపిస్తాయి, ఆ క్రియలే నిన్ను దేవుని రాజ్యములో నిలబెడతాయి, ఆ క్రియలే నీవు దేవుని రాజ్యములో ఉండేటట్లుగా చేస్తాయి. కనుక దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళేది ఏదైనా ఉన్నది అని అంటే మన క్రియలు. దేవుని మందిరానికి రాకుండా ఎగ్గొట్టే క్రియలు దేవుని యొక్క రాజ్యాన్ని చేరనివో. నిజం, వాస్తవం. నీవు దేవుని మందిరాన్ని ఎగ్గొట్టి, దేవుని సన్నిధిని నువ్వు ఎగ్గొట్టి, నేను ఇంటికాడ ఉన్నాను కదా, ఇంటికాడ చేసుకుంటున్నాను కదా, ఫోన్లో చూసుకుంటున్నాను కదా, కుదరదు. పడుకోండి. ప్రియమైన వారలారా,
దేవుని యొక్క సన్నిధిని ఎప్పుడు కూడా విడనాడవద్దు. యెహోవా సన్నిధిని చేరవలనని ఆ జనులు ఏం చేస్తా ఉన్నారంట? ఏం చేస్తా ఉన్నారు? దావీదుతో అన్నప్పుడు ఎంతో సంతోషించాడు. ఆ సంతోషాన్ని ఏమండి సేవకులకు కలుగు చేయాలి. తర్వాత కోరాహు కుమారులు దేవుని సన్నిధిని చేరవలనని ఎంతో ఉత్సాహముగా ఆనందముతో సమయానికి ముందే వారు దేవుని సన్నిధిని చేరి దేవుని మహిమపరుస్తున్నారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. మనకులాగా మనం ఇష్టం వచ్చినట్లుగా మనం ఎప్పుడు పడితే అప్పుడు మనకులాగా వెళ్ళలేదు. అలా అంటూ నన్ను బాధపడబోదు, కానీ నిజం వాస్తవం. అదే మనమైతే మనకు నచ్చినప్పుడు వెళతాం, మనకు నచ్చితే వెళతాం, నచ్చకపోతే మన ఇష్టం. ఒక మాట అంటే ఇక వారం రోజులు లేకపోతే ఒక నెల రోజులు కనబడం, నెల రోజుల తర్వాత మళ్ళీ జస్ట్ ఇలా ఆదరేసుకొని వచ్చారు. ఇది మన వైఖరి. కానీ ప్రియదేవుని బిడ్డలారా, నిజమైన భక్తి ఏంటో తెలుసా? దేవుని దాటి మనం పోకూడదు, దేవుని దాటి వెళ్ళకూడదు. అబ్రహాము వలె, ప్రభువా నన్ను దాటిపోయి మీరు వెళ్ళవద్దయ్యా, నన్ను దాటి వెళ్ళవద్దు అయ్యా, నీ సన్నిధిలో నేను ఉంటా. దావీదులాగా దేవుని సన్నిధిని పట్టుకొని గోజాడాలి. అది ప్రార్థన భారం. ఏది ప్రార్థనలే ఎవరు చేస్తున్నారు? దేవుని సన్నిధికి వచ్చి క్రమానికి మనం 9 గంటలకు అనుకున్నాం. 9 గంటలకి అందరికి చాలా మందికి చెప్పాం, కొంతమందికి అయితే చెప్పలేదని తెలియదు అనుకో, వాళ్ళు లేటుగా వచ్చారనుకో. తెలిసిన వారు ఎందుకు మీరు 9 గంటలకల్లా మీరు రాలేకపోతున్నారు? మనం 9ంటికి స్టార్ట్ చేస్తే మళ్ళీ మనం 11ంటికల్లా ముగించుకుంటాం. బలారాధనప్పుడు కొద్దిగా లేట్ అవుతాం. ఎందుకని? నిర్లక్ష్యమా? ఏమనలే అని నిర్లక్ష్యమా? ఇప్పుడేమండో నేను చెప్తున్నాను చూసారా, ఈ మాటలే రేపొద్దున మళ్ళీ మీకు గుర్తు చేస్తాడు దేవుడు. అప్పుడు తాట తెస్తాడు పట్టుకొని. నాకెవరు చెప్పలేదు ప్రభువా? చెప్పలేదా? ఇదిగో వీడియో వేసి చూపిస్తాడు. డేవిడ్ రాజు మైకులు బద్దలయ్యేలాగా చెప్పాడు, ఎడిపోయిన నీ చెవులు అని చెప్పేసి అని చెవులు పగిలేలాగా చెప్తాడు, వినిపిస్తాడు. చెవులు పగిలేలాగా వినిపిస్తాడు. వినిపించి ఇప్పుడు ఏమంటావు చెప్పు అంటాడు. అప్పుడు ఏం చెప్తావు సమాధానం? ఏమండి? అందుకనే దేవుని రాజ్యాన్ని కోల్పోయే పనులు ఏది నువ్వు చేయకూడదు. దేవుని రాజ్యానికి నీవు దూరమయ్యే పనులు ఏది చేయకూడదు. నేను చేసుకోలేక నాకేం బట్టి ఇన్ని శ్రమలు పడాల్సిన అవసరం నాకేంటి? నాకెందుకండి ఇన్ని బాధలు? ఎందుకు? నాకు చేసుకోవచ్చు. కానీ దేవుడు ఒక భారాన్ని పెట్టారు. నశించిపోతున్నటువంటి వారందరినీ, దేవుని రాజ్యానికి దూరమైపోతున్న వారందరినీ మరలా దేవుని రాజ్యానికి నడిపించాలని, దేవుని రాజ్యంలో చేర్చాలని, దేవుని రాజ్యానికి వారసులుగా మలచాలని దేవుడు మాలో ఆ భారాన్ని పెట్టారు. కాబట్టి మేము ఎన్ని శ్రమలైనా ఇబ్బందులైనా, ఏమండి, ఎవరో బాధపడతారని లేకపోతే ఎవరో ఆ మనసులో నొచ్చుకుంటారని అనే మాటలు అన్ని కూడా మేము ఆలోచించకుండా ఉన్నది ఉన్నట్లుగా వాక్యాన్ని చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? మా తెలుసు, ఇలా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళ దగ్గరికి ఎవరు రారు. సేవకుడు అన్నాడు, నేను అలా చెప్పినప్పుడు సేవకులు అన్నారు, అయ్యా మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన తర్వాత, బోధించిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ లో ఒకలో ఇద్దరు ఉంటారు చూడండి, వాళ్ళే మీ విశ్వాసులు అన్న. మళ్ళీ ఇంకో మాట చెప్పాడు. ఇంకో మాట ఏంటనంటే, ఈ రోజున మంచి బిర్యానీ, పలావ్, 10 రకాలైనటువంటి కూరలు, మటన్తో బిర్యానీ, దమ్ బిర్యానీ, ఇలా అన్ని ఐటమ్స్ అన్ని కూడా పెట్టి అందరిని, విశ్వాసులు అందరిని పిలవండి, అందరూ వస్తారు.
కట్టిక ఉపవాసం ఈ రోజంతా కూడా 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు కూడా కట్టిక ఉపవాసం, మంచినీళ్ళు కూడా తాగకుండా మనం ఉపవాసం చేయాలి, ప్రార్థన చేయాలి, రండి అని మీరు పిలవండి. భోజనాలు అన్నప్పుడు దరిదాపుగా ఒక 500 మంది దాకా రావచ్చు. లేకపోతే ఇక్కడ మన వాడకట్టు ఒక 100 మంది ఉంటారు అనుకో, 100 మంది వస్తారు అనుకో. అదే కడికి ఉపవాసం రండి, విశ్వాసులనే రారు, బయట దాకా వస్తారంటే. కానీ ఆ ఒక్కళ్ళో ఇద్దరు వస్తారు చూడండి, వాళ్లే విశ్వాసులు, వాళ్లే పరలోకానికి వెళ్తారు. ఆ ఒక్కళ్ళో ఇద్దరు ఉపవాసం చేస్తారే, వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారు. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి విశ్వాసులా, నరకానికి వెళ్ళిపోయేటువంటి విశ్వాసులా? యువర్ చాయిస్, మీ చాయిస్. ఆలోచించండి. మనం మన ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి కాదు దేవుడు మనం పిలుచుకుంది, మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుని బలలో చేవేస్తున్న మనము, దేవుని రక్తాన్ని తింటున్నాం, మనం త్రాగుతున్న మనము, దేవుని శరీరాన్ని తింటున్న మనము మన ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. దేవుని యేసు ప్రభుల వారు ఎలాంటి జీవితాన్ని అయితే జీవించారో, ఎలాంటి బ్రతుకునైతే బ్రతికారో, ఎలాంటి జీవితాన్ని ఆయన అవలంబించుకున్నారో, అటువంటి అనుభవాలు గుండా మనము పయనించాలని ఆయన మార్గాన్ని మనకు చూపించారే, ఆ మార్గములో నడవడానికి దేవుడు మనల్ని పిలిచారు. అందుకనే భక్తుడు, అయ్యో నీ మార్గములో నుండి నేను దాటిపోలేదు. మరి ఈ రోజున మనం ఎందుకు దాటుకొని మరి వెళ్ళిపోతాం? ఆయన శరీరాన్ని తింటున్నాం, ఆయన రక్తాన్ని తాగుతున్నాం, అయినా సరే దాటి వెళ్ళిపోతాం. చూడండి, దేని నుండి దాటిపోవాలి? నిర్గమకాండము 12వ అధ్యాయము 23వ వాక్యం. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వార బంధపు పై కమ్మల మీదను 2 నిలువ కమ్మల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపులను దాటిపోవును, మిమ్మను హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చేరనీయుకుడి. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. అంటే ఇక్కడ వాక్యం చెప్తుంది, దేని నుండి దాటిపోవాలి అని అంటే సంహారపు దూత నుండి దాటిపోవాలి. దేని నుండి? సంహారపు దూత నుండి దాటిపోవాలి. నిలువు కమ్మ, అడ్డు కమ్మ, ఈ కమ్మల మీద ఏదైతే ఆ యొక్క రక్తం యొక్క చిహ్నము ఉంటుందో వారికి ఈ సంహారము అనేది, లేకపోతే ఈ సంహారపు దూత అనేది వారి దరిచేరు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఇండ్ల పైన ఈ యొక్క రక్తపు చిహ్నము ఉందా? ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున నీవు జీవించే జీవిత విధానాన్ని బట్టి ఆ చిహ్నము ఏర్పరచబడుతుంది. నీ జీవిత విధానాన్ని బట్టి, నీ యొక్క లక్షణాలను బట్టి, నీ యొక్క క్రియలను బట్టి ఆ చిహ్నము ఏర్పడుతుంది అని వాక్యం చెప్తుంది. అపవాది నిన్ను ఈడ్చుకు వెళ్ళవలనని దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా నిన్ను ఆలస్యం చేస్తాడు, అడ్డుకుంటాడు, ఏదో పనుల మీద వేస్తాడు, ఏదో పనిని నీకు కల్పిస్తాడు, ఏదో ఒక ఆటంకాన్ని నీ మీద వేసి ఆ సన్నిధికి వెళ్ళనివ్వకుండా నిన్ను ఆపేస్తాడు. ఆపేసినప్పుడు నీవేం చేస్తావంటే ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే ఆ పనుల భారంలో ఆగిపోతాయి. అప్పుడు సంహారపు దూత వస్తాడు, నీకు తెలియకుండానే ఆ రోజుకి ఇవ్వబడిన జీవాన్ని దొంగిలించి తీసుకెళ్ళిపోయాడు. అర్థమైందండి? నీకు ఒక జీవాన్ని ఇస్తున్నాడు దేవుడు, ఆ జీవాన్ని చేతులారా నీవే పోగొట్టుకుంటున్నావు.
ఇక్కడ వాక్యం రాయబడి ఉంది, ఆ సంహారపు దూత మీ యొక్క గృహాలలోనికి స్వరబడనివ్వకుండా ఆ యొక్క రక్తాన్ని చిహ్నముగా మీ గుమ్మముల పైన రాయండి. ఈ రోజున ఆత్మనబడిన మన గుమ్మముల పైన, ఆ తలుపుల పైన, ఆ కమ్మిల పైన మనం ఏం చేయబడాలి? క్రీస్తు యొక్క రక్తాన్ని రాయాలి. హల్లెలూయా. అలా రాసినప్పుడు ఆ యొక్క చిహ్నాన్ని చూసి, ఒరే వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు అని ఆడు భయపడాలి. హల్లెలూయా. అలా భయపడకుండా మిమ్మల్ని హింసిస్తున్నాడంటే, మిమ్మల్ని శోధిస్తున్నాడనంటే, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడనంటే, మీకు ఆటంకం కలుగు చేస్తున్నాడనంటే మీలో ఆ ముద్ర లేదు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం చెప్తుంది, ఈ రోజు దేవుడు పస్కా బలి, ఆ బలికి సాదృశ్యముగా ప్రియ దేవుని బిడ్డలారా బలి పశువుకి స్వారూప్యముగా దేన్ని ఇచ్చాడు? బలి పశువుకు స్వారూప్యముగా ఆయన శరీరాన్ని, రొట్టెలకు సాదృశ్యంగా ఆయన శరీరాన్ని ఇచ్చారు, రొట్టెలను ఇచ్చారు. బలి పశువుకి రక్తానికి సాదృశ్యంగా ద్రాక్ష రసాన్ని మనకి ఇచ్చారు. అంటే రొట్టెనేమో ఆయన శరీరానికి సాదృశ్యంగా ఆయన మనకి ఇచ్చారు, పశువు బలికి సాదృశ్యంగా, ద్రాక్ష రసానికి సాదృశ్యంగా ఆయన రక్తాన్ని ఇచ్చి. లూకా సువార్త 22వ అధ్యాయము 17 నుండి 20 వాక్యం వరకు ఎవరిని పంపించాడంట? పేతురు గారిని, యోహాను గారిని పంపించాడు. దేని కొరకు? పస్కాను సిద్ధపరచడం కొరకు వారిని పంపించారు. దేవుడు పస్కా బలికి సాదృశ్యంగా కనిపిస్తా ఉన్నారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు పస్కాకి సాదృశ్యముగా మనకు కనిపిస్తాం. ఇందాక చెప్పినట్లుగా బలి పశువు ఏది? మరి వధించాలి కదా. బలి పశువు ఏదేనంటే ఆ బలి పశువుకి ఆ స్వారూప్యంగా రొట్టెలను సిద్ధపరిచారు. తర్వాత బలి పశువు యొక్క రక్తానికి సాదృశ్యంగా ద్రాక్ష రసాన్ని సృష్టించారు. అంటే అక్కడ ఇచ్చారు, సాదృశ్యంగా ద్రాక్ష రసాన్ని ఇచ్చారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఇలా ఉండిన తర్వాత రొట్టెను, ద్రాక్ష రసాన్ని సిద్ధం చేసి యేసు ప్రభుల వారి దగ్గరికి తీసుకువచ్చిన తర్వాత అప్పుడు మనం ఎందాడ చదివినటువంటి మాటను మనం చూస్తే, ఇక నుంచి ఆ రొట్టెను యేసు శరీరమునకు సాదృశ్యముగాను, ద్రాక్ష రసాన్ని యేసు రక్తానికి స్వారూప్యముగాను మనము తీసుకునుచున్నాము అని అక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. 144వ కీర్తన 4వ చరణంలో ఒక మాట రాయబడి ఉంటుంది. నరులు వట్టి ఊపిరి పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నాయి. ఎలా ఉన్నాయంట? ఒట్టి ఊపిరి లాంటి వారు నరుల యొక్క ఊపిరి. ఆ ఊపిరి, అటువంటి ఊపిరి కలిగిన వాళ్ళు ఆ దాటిపోయేటువంటి నీడలాగా ఉంది. మనం నీడని ఎట్టా ఈజీగా దాటిపోతామో అలా మన ఊపిరి ఆటోమేటిక్ గా పోద్ది. ఎప్పుడు పోయిద్దో మనకే తెలియదు, దాటిపోయేటట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు మన ప్రాణాలు పోతాయో మనకు తెలియదు కనుక మనం ఏం చేయాలి? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనము బహు జాగ్రత్తగా మన మంచి క్రియలతో మనము భుజించేటువంటి వారమై ఉండాలని వాక్యం చెప్తాం. 136వ కీర్తన 14వ చరణం. ఈ రోజున మన జీవితాలలో దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరము కూడా ఆ యొక్క భయంకరమైనటువంటి వాటి సమస్యలన్నిటినీ కూడా, భయంకరమైనటువంటి ఉగ్రతలన్నిటినీ కూడా మనల్ని దాటిపోయేటట్లుగా చేయగలిగిన సమర్థుడు మన నజరేయుడైన యేసు. కనుక మనం బహు జాగ్రత్తగా దాటిపోయేటువంటి వారమై ఉండాలి. వాటన్నిటినీ మనం దాటి దేవునికి సమీపస్థులముగా మనం చేరువయ్యేటట్లుగా ఉండాలని వాక్యం చెప్తుంది. అందుకనే మనం దుష్టుల చేతులలో నుండి మనల్ని ఏం చేస్తా ఉన్నాడు?
దేవుడు విడిపిస్తా ఉన్నాడు. ఆ దుష్టుల చేతుల్లోనికి మనం వెళ్ళనివ్వకుండా మనం దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కాపాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనం చదువుకున్నాం కదా, ఏమండి, సంహారపు దూతరనివ్వకుండా మనం ఈ యొక్క దేవుని శరీరాన్ని ఆయన యొక్క రక్తాన్ని మనం భుజించినప్పుడు, ఆయన రక్తాన్ని మనం వేసుకున్నప్పుడు, దేవుడు వచ్చి తలుపు తట్టినప్పుడు ఆ రక్త చిహ్నము కనబడినటువంటి గుమ్మాలలో ఉన్నటువంటి వారినే దేవుడు వారి దగ్గర నిలబడి తలుపు తడతాడు. అప్పుడు ఆ తలుపు తీసిన తర్వాత వారితో కలిసి ఆనందిస్తాడు. అర్థమైందా? నీకు చిహ్నం లేకపోయినా, ఆ తలుపు తట్టినప్పుడు నువ్వు టీవీకి తెరవకపోయినా ప్రయోజనం లేదు. నీవు నీ పనుల్లో నీవు మునిగిపోతే, నీ లోకానుసారమైన జీవితంలో నువ్వు జీవిస్తూ ఎంతసేపు నీ బాధలు, నీ సమస్యలు, నీ ఎరుకులు, నీ వేదన, నీ పనులు అనుకుంటూ వాటిల్లోనే నిరుత్సాహంలో నువ్వు కొట్టుకుపోతూ ఒకవేళ ఉంటున్నావేమో, ఇక మీదట వాటన్నిటికీ స్వస్థ చెప్పు. వాటన్నిటిని దేవుని మీద వేయి, దేవునికి అప్పచెప్పు, యేసు ప్రభువుల వారికి అప్పచెప్పు. ఆయనే చూసుకునే దేవుడు, యెహోవా ఈరే. హల్లెలూయా. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన చూసుకున్న దేవుడు కనుక ఆయనకు అప్పచెప్పినప్పుడు ఆయనే వాటిలో నుండి మనం తప్పించగలిగిన సమర్థుడై ఉన్నాడు. కనుక మనం జాగ్రత్తగా మనం బ్రతకాలి, మనం కాపాడుకోవాలి. మన బ్రతుకులు మనం కాపాడుకోకపోతే మీకే శ్రమ, మీకే ఇబ్బంది. మీరే దేవుడు ఆయన రాజ్యంతో వచ్చినప్పటికీ మీరు సిద్ధంగా లేకపోతే నేనేం చేయలే. చెప్పడం వరకే నా బాధ్యత, ప్రార్థన చేయడం వరకే నా బాధ్యత. మీ కొరకు ప్రార్థన చేయడం, చెప్పడం నా బాధ్యత. మీరు సిద్ధపడడం అనేది మీ చేతిలో. రక్షణ తీసుకోకపోతే మీరు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. ఏమన్నా బిడ్డలు బాప్తీసం తీసుకోకపోతే మీరు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. బాప్తీసం తీసుకోవాలి, రక్షణ పొందుకోవాలి. కాబట్టి మీరు సిద్ధముగా మీ యవన కాలాన్ని దేవునికి అప్పచెప్పాలి. దేవునికి అప్పచెప్పి అప్పుడు దేవుని చేతికి అప్పచెప్పినప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. దేవుని రాజ్యముతో మిమ్మల్ని నింపుతారు, దేవుని కృపతో మిమ్మల్ని నింపుతారు, దేవుని కృపతో మిమ్మల్ని కాపాడుతారు. మీ ప్రతి అవసరతను తీర్చగలిగిన సమర్థుడు నా యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, దుష్టుల చేతులలో నుండి నేనేం చేస్తాడంట? తప్పించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ యొక్క భయంకరమైనటువంటి ఆపదలలో నుండి మనం తప్పించబడాలి అంటే మనము ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని నీతిగా, యథార్థతగా, ఎటువంటి కల్మషము లేకుండా ఆయన బలలో చేయబోయే వారముగా మనం ఉండాలి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.